కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సీతక్క. ప్రజాపాలనతో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ఆదివాసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటున్న మంత్రి సీతక్కతో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో రాష్ట్ర మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గత 2 నెలలుగా ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో పర్యటిస్తూ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాష్ట్ర మంత్రి సీతక్క ఉన్నారు. మేడం, ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఎలా ఉండబోతుంది? ఘనంగా ఉండబోతుంది. ప్రతి గడప గడపలో ఆత్రం సుగుర కాంగ్రెస్ పార్టీకి వేయాలనేటువంటి మనసు చెప్తుంది. వాళ్ళందరూ కూడా మనసు విప్పి మాట్లాడుతున్నారు. మేము దాదాపుగా ఈ 2 నెలలు విస్తృతంగా పర్యటన చేసినాం. మాకు ఆర్డర్ కూడా గడప గడపకి వెళ్ళిండ్రు. కాంగ్రెస్ గ్యారంటీలు చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి భవిష్యత్తులో వాళ్ళ సమస్యలు ఏదున్నా కూడా పరిష్కరించే పార్టీ ఇక్కడ స్థానికంగా కాంగ్రెసే అని చెప్పడం జరిగింది. గతం కంటే 100% కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. అదేవిధంగా ఆత్రం సుగుణ కూడా ఎలాంటి రిమార్క్స్ లేనటువంటి వ్యక్తి, వైట్ పేపర్లా ఉన్నది. మరి ఇద్దరు వ్యక్తులు కూడా ఇంతకుముందు ఆల్రెడీ పదవులలో ఉండి ప్రజలకు దూరంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోటే పేదలకు న్యాయం జరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం వచ్చింది. ముఖ్యంగా నేను ఈ 2 రోజుల నుంచి గమనించిన టౌన్లల్లో కూడా ఆదిలాబాద్లో కానీ నిన్న నిర్మల్లో కానీ మేము ర్యాలీలు చేసేటప్పుడు మరి మండల హెడ్ క్వార్టర్లలో కూడా మంచి స్పందన. ఎవరు చూసినా మరి ఒక వాళ్ళకు వాళ్ళు చేతులెత్తి మరి చేయి గుర్తును చూపించడము, ఇది చాలా మాకు బూస్టింగ్ ఇచ్చింది. ఈ 2 రోజుల పర్యటనలో మేజర్గా ఆదిలాబాదు నిర్మల్ టౌన్లో నేను పరిశీలించింది. కాబట్టి ఓవరాల్గా మేము 1,00,000 మెజార్టీతో ఆ పైనే గ్రౌండ్లో చాలా అద్భుతంగా ఉంది. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. ఈ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంది. ఈ ప్రకటనతో గిరిజనుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అనుకుంటున్నారా మేడం? తప్పకుండా. ఎందుకంటే అట్టడుగు వర్గాలు, ముఖ్యంగా ఆదివాసులు కానీ, గిరిజనులు కానీ, దళితులు కానీ, తర్వాత బీసీ వర్గాలు కూడా అందరికీ కూడా ఒక సామాజిక అణిచివేత అనేది ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు జనరల్ వాళ్ళతోటి ఒక హైదరాబాద్లో ఉండే పిల్లోడితోటి ఆదిలాబాద్ అడవుల్లో ఉండే పిల్లోడిని ఈక్వల్ చేస్తే మేము ఈక్వల్గా మార్కులు కొట్టగలుగుతామా? అది ఆలోచించాలి. కాబట్టి అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, స్పెషల్ డెవలప్మెంట్ కోసం ఐటీడీఏలను ఏర్పాటు చేసింది. ఆయా వర్గాల కోసం ఇప్పుడు కూడా చూడండి, బీసీ కార్పొరేషన్లు మరి మేము దాదాపుగా 13 దాకా పెట్టినాం. అగ్రకులాలలో కూడా ఉన్నటువంటి పేదోళ్ళ కోసం, వాళ్ళ కోసం కూడా మరి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక కేటగిరీలు కూడా చేయబోతుంది రాహుల్ గాంధీ ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం. అందుకోసమే కుల జనగణన జరగాలని మేము చెప్తున్నాం. దానికి వ్యతిరేకంగా మోడీ మొత్తం రాజ్యాంగమే తీసేయాలి. రాజ్యాంగం తీసేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఈ భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని, భారతీయుడి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, జీవించే హక్కు, ప్రతిదీ కూడా నాశనం అవుతుంది. నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఒక రాజకీయం చేసుకునే హక్కు అంటే ఇది భారత రాజ్యాంగం ఇచ్చిందని మనం గుండెల మీద చెప్పుకుంటాం. నీకు నచ్చిన దేవుణ్ణి, నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు అంటే భారత రాజ్యాంగం ఇచ్చిందని చెప్పుకుంటాం. ఈరోజు ఇవన్నీ కూడా కోల్పోతాం. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లే కాదు, ఈ భారతీయుల యొక్క ప్రజాస్వామిక హక్కులన్నీ పోయి మధ్యయుగాల నాటి మనుధర్మశాస్త్రము అందరూ కూడా మా కాళ్ళ కింద బతకాలి అనేటువంటి సిద్ధాంతం మళ్ళీ వస్తుంది. చివరిగా మేడం, ఇవాళ సాయంత్రంతో ప్రచారం ముగియబోతుంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ ప్రజలకు మీ అప్పీల్ ఏంటి మేడం? ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మరి అన్ని 7 నియోజకవర్గాల అసెంబ్లీ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఆత్రం సుగుణ తరపున నేను మీ అందరికీ తలవంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్క అవకాశం 70 ఏళ్ళ తర్వాత ఒక ఆడబిడ్డకు వచ్చింది. ఆదివాసీ ఆడబిడ్డ మరి 70 ఏళ్ళ తర్వాత మహిళకు వచ్చింది. కాబట్టి ఆదరించండి. ఆడబిడ్డలము ఆదరణ చూపుతాం తప్ప మేము మీద అధికారం చెలాయించడం కోసం కాదు. మా పదవులు ఈ యొక్క ప్రేమలు పంచుతాం తప్ప పెత్తనాల కోసం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు కోటేయండి. ఈ ఆదిలాబాద్ పార్లమెంటు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్గా ఈ జిల్లా అభివృద్ధి నా బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద ప్రత్యేక అభిమానం ఉంది. అందుకనే సీఎంగా మొదటి అడుగు ఆదిలాబాద్లోనే పెట్టారు. దయచేసి కుల మత ప్రాంతాల పేరుతోటి కాకుండా అభివృద్ధి లక్ష్యంగా మరి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కోటేయాలని ఆదిలాబాద్ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తాను. అలాగే సామాన్యులైన ఆదివాసీ బిడ్డకు అవకాశం ఇచ్చామని
అభివృద్ధి కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర మంత్రి సీతక్క సెగ్మెంట్ ప్రజలను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, నిర్మల్ నుంచి.